అందకపోతే మీ కర్మ, మీ ప్రారంభం. జగన్ నాశనం చేయడం వల్ల చేయలేకపోతున్నాం. ఇది వాళ్ళ వ్యవహార శైలి. సింపుల్ కాన్సెప్ట్ ఏంటయ్యా అంటే, ఇవన్నీ పక్కన పెట్టండి. వాలంటీర్కి 10,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది ఎవరు? చంద్రబాబు నాయుడు. దాన్ని భుజానేసుకుని మాట్లాడింది ఎవరు? పవన్ కళ్యాణ్. నేను మీ అన్నలాంటోని, మీ జీవితాలు రోడ్డు మీద పడినవని అన్నట్టు. 2.5 లక్షల కుటుంబాల జీవితాలు, ఆడపిల్లలు అనేక మంది కలవగంజో మొగుడెళ్ళి ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఒక 5,000 సంపాదించుకొచ్చారు. వాళ్ళ జీవితాలు నాశనం చేసినట్టే కదా, వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయినట్టే కదా. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వేరేదేదో ఒకటి ఏ షాపుల్లోనూ పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆనాటి వాలంటీర్లు ఆటోలు తోలుకుంటున్నారు. ఈ కర్మ పట్టించడానికి ఈ పాపం ఎవరిది? ఈ ఇద్దరిది కాదా? అదే కదా. దొంగ మాటలు చెప్పి వాళ్ళని మోసం చేసింది ఎవరు? వాళ్ళు కూడా. లేకపోతే నోట్లో వచ్చిన ముద్దని ఊసేసుకుని వాడెవడో 10,000 ఇస్తాడని నమ్మడం ఏంటి? అదే కదా. అది అంతకంటే మోసం ఇంకేమన్నా ఉందా? అంటే అందులో వాళ్ళ తప్పు కూడా ఉందలేండి కొంతవరకు. అది వాళ్ళదే. సరే, ముందు నేను అనేది వీళ్ళ అష్యూరెన్స్ కి సంబంధించి అట్ట ఉంటుంది. అట్లాగే ఇంటింటికి పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఏమైంది? ఇంటి పెన్షన్ ఎక్కడ ఇస్తున్నారు? రోడ్డు మీద ఇస్తున్నారు. ఆడ క్యూలో నుంచి తీసుకోవాలి. అదే ఇంటికి వచ్చి గౌరవంగా తీసుకునే స్థానం నుంచి ఎగబడి తీసుకోవాల్సిన కర్మ పట్టింది కదా. సరే, అది ఏదో ఒకటి సాగు నడుస్తుందిలే అనుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మాటల